నమస్తే, గుడ్ మార్నింగ్. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు. పోలీస్ శాఖలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి? 5,000 పోస్టులకు భర్తీని అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలన నియంత్రణలోని వివిధ భాగాలలో ఉన్న ఈ 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. 5,000 పోస్టులు వివిధ విభాగాలలో ఉన్న పోలీస్ శాఖలో 5,000 పోస్టులని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే నిజంగా వాస్తవానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయో ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇస్తూ భర్తీ చేసుకుంటూ వస్తున్నది. నిరుద్యోగుల సంఖ్య తగ్గియాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నది. దాంతో పాటు కూడా వివిధ దేశాల నుంచి పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ పరిశ్రమలని నెలకొల్పే విధంగా వాళ్ళకు సహకరిస్తూ పరిశ్రమలు కనుక ఏర్పడితే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రభుత్వం చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇది ఒకటి. నిజంగా ఎప్పటికైనా యువత ఆలోచన చేయండి. ప్రభుత్వం ఎన్ని పోస్టులు వేస్తున్నది, ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? ప్రతిపక్షాలు పాలకపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా ఉద్యోగాలు వేసిర్రా? వాళ్ళు ఉద్యోగాలు వేసినట్టే వేసి మళ్ళీ కోట్ల పోయి వాళ్ళే పిటిషన్లు వేసేది, వాటిని రద్దు చేయించేది. అంటే ఈ రకంగా వాళ్ళు పరిపాలన సాగించారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, ఆ బర్డెన్ మీద పడుతుంది. మీద పడకుండా ఉన్నది దోసుక తినాలనే ఆలోచనతోని వాళ్ళు పరిపాలించరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో నీట్గా ఏదున్నా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది అన్నట్టుగా నిరుద్యోగులను కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా 1 by 1 ఉద్యోగాలు వేసుకుంటూ వస్తున్నది. ఆలోచన చేసుకోండి.